ఏందిరా రోడ్ ఇంత చండాలంగా ఉందా? ఫైనల్గా అయితే గోవాకి అయితే రీచ్ అయిపోయాము. అయితే మోతేరు ఒరే కొంచెం ఫాస్ట్గా వెళ్. ఏందో ఇంత ఘోరంగా ఉంది రోడ్డు మరి. సరేలే. చిన్న వాటర్ ఫాల్స్ రా రే కృష్ణ. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోటో వ్లాగ్. ఎట్లయినా రాత్రి మార్నింగ్ అంతా గోవా కొట్టేద్దాం అనుకున్నాము. సో మనోళ్ళ వల్ల కాలేదు, అస్లాము మస్తాన్ వల్ల అయితే అవ్వలేదు. అందుకే ఒక చిన్న టౌన్ కనిపిస్తే ఆ టౌన్లో రూమ్ తీసుకునేసాము. ఇంకా 6 టైం ఎంత 7:20 అయ్యింది. ఇంకా అయితే బయలుదేరుతున్నాం. ఇక బ్యాగ్స్ కడుతున్నారు. అస్లాం చూడండి. అస్లాం నీ మొహం చూపియా, గుడ్ మార్నింగ్ చెప్పా. మన గుడ్ మార్నింగ్ దీంట్లో గుడ్ మార్నింగ్ అంటే ఏదో చెప్పబోతావు. సో స్టే చేసిన దగ్గర నుంచి అయితే హుబ్లీ దాటేసి ఒక 20 కిలోమీటర్స్ వచ్చా, 160 కిలోమీటర్స్ గోవాకి. సో ఘాట్ సెక్షన్లో అయితే వచ్చున్నాము. అబ్బా నైట్ వచ్చుంటే మాత్రం ఇక్కడ మాకు ఆరిపోయి ఉంటుంది. ఇవంతా అడివే. హుబ్లీ వరకు అయితే రోడ్డు అయితే సూపర్గా ఉంది. హుబ్లీ నుంచి అయితే సింగిల్ రోడ్డు, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అడవిలో వెళ్తున్నాము. ఎవరు ఏ పక్క నుంచి ఏం వస్తుందో కానీ తెలీదు. రోడ్డు మొత్తం అప్ అండ్ డౌన్, పైకి ఎక్కాలి దిగాలి. తిరుమల రోడ్ లాగా అది రౌండ్గా ఉండదు, స్ట్రైట్ అప్ డౌన్ అప్ డౌన్. నువ్వు ఒకటే నా చెరుకు తినేదా? మంచికి ఇంకా జలుబు. చెరుకు తిందాం అనుకున్నాం. సో ఎవరైతే లేరు అక్కడ. సో అందుకే ముందరైతే చూద్దాము, ఏదైనా ఉంటే తీసుకునేసేదే చెరుకు. రోడ్స్ అయితే చూడండి చాలా డౌన్గా ఉన్నాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. అక్కడక్కడ స్టాపింగ్లు కానీ లేవనుకుంటా, ఆపనివ్వడం లేదు. ఏమైనా వార్నింగ్ బోర్డ్స్ అయితే ఇస్తున్నారు. ఈయనమ్మ కుక్క. కుక్కలే అడ్డం వస్తూనే ఉంటాయి. అబ్బా వీళ్ళేంది ఇక్కడ కూర్చున్నారు? రెస్ట్ కావాలంట వాళ్ళకి, కూర్చునేస్తున్నారు. రోడ్ సైడ్ అసలు బాగలేదబ్బా ఈ రూట్. వేస్తారో వేయరో కానీ తెలియదు ఇక్కడ. అసలు బాగానే లేదు. అబ్బా హెడేక్ వస్తుంది రోడ్లో తోలాలంటే.
హుబ్లీ వరకు బాగానే ఉన్నింది. హుబ్లీ నుంచి ఒక 60 కిలోమీటర్స్ వరకు అయితే బాగానే ఉంది. తర్వాత నుంచి సామే అస్సలు బాగలేదు రోడ్డు. హెడేక్ వచ్చేస్తున్నది ఆ రోడ్లో తోలాలంటే. మళ్ళా స్టార్ట్ అదండి. ఎంత దూరమో ఇంకా ఇలాంటి రోడ్లు. కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆపేస్తున్నారు. ఎప్పటి నుంచి ఆపేస్తున్నారు అసలు వేస్తారో లేదో కానీ తెలియదు. ఏందిరా రోడ్ ఇంత చండాలంగా ఉందా? దూద్ సాగర్ ఏంద్రావా? ఏంది అవి కళ్ళవా? కళ్ళు ఆగినే ఉన్నాయా? వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. అదే కదా, అదో చూడు ఆ పాప్కార్న్ పట్టుకున్నారు. అయితే మోతేరు చూసావా? ఏందే ఏందే? దూద్ సాగర్, అది దూద్ సాగర్ దానికి అటాచ్డే. అది పోవాలంటే 10 కిలోమీటర్లు నడవాలి. ఇప్పుడు పోవాలంటే 10 కిలోమీటర్లు నడవాలి. ఆగండ్రా అయ్యా, రోడ్డు బాగలేకపోయినా కానీ దూరుతున్నారా? రోడ్ బాగలేకపోతే కానీ దూరుతున్నాడు. ఈ రోడ్డు మొత్తం ఘాట్ సెక్షనే, ఫుల్ ఘాట్ సెక్షన్. అన్ని టర్నింగ్సే ఈ రోడ్డు మొత్తము. హారన్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ముందర వచ్చే వాళ్ళకి వినిపించడం లేదు అస్సలు. కొట్రా నైనా నువ్వు కానీ హారను. ఫుల్ టర్నింగ్స్. వా లోయ. సరేలే. అంత లోయ ప్రాంతం, పడితే చచ్చిపోతాం రా. ఏ చిన్న వాటర్ ఫాటల్స్ ఉంది. ఏంది? ఏ కోతి మావా, ఏం చేస్తున్నావు మావా? కోతి మావా, అబ్బా చిన్న వాటర్ ఫాల్స్ రా రే కృష్ణ. పో, పాము వచ్చేయాలి, పెద్ద పాము. పోరా.
లోయ ఇంకా వస్తున్నావు అని చెప్పు. ఘాట్ సెక్షన్ రోడ్డు అస్లాము ఫుల్ టైర్డ్, నాకు మంటగానే ఉంది. కృష్ణ ఎందుకు చెప్పా ఫోటో వస్తుంది. ఫోటో అంటున్నావు, కింద పడిపోవాలి అంతే. సో ఘాట్ సెక్షన్ అని అయితే బీగాలు ఆఫ్ చేసాము, అదే వెళ్తుంది బండి డౌన్ కదా, ఎందుకు పెట్రోల్ వేస్ట్. దగ్గర దగ్గర 10-20 కిలోమీటర్ల వరకు ఇలాగే ఉంది రోడ్డు మొత్తము. కృష్ణ వాళ్ళు అయితే ముందరికి వెళ్తున్నారు. సో రాగానే ఎంట్రీలోనే మన ఇండియన్ ఫ్లాగ్. గోవాకి అయితే వచ్చేసాము. అప్పుడెప్పుడో 2018లో వచ్చా, తర్వాత ఇప్పుడు వస్తున్నా 2023లో. దగ్గర దగ్గర 5-6 ఇయర్స్ అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ బాగా కట్టున్నారు. అమ్మో భయమే వస్తుంది చూడాలంటే నుంచి. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అబ్బా ఫుల్గా రెస్ట్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఒక 1 అవర్. ఎక్కడికి మచ్చా? అయ్యో గాయ్స్ రైడ్ ఎలా ఉంది? ఇది వీడియో ఆన్ చేస్తున్నాను, రేపు బూతులు తిట్టబోతారు రే. అస్లాం ఫేస్ అయితే ఇలా అయిపోయి ఉన్నది. అస్లాం జరా సామెక కూర్చో. ఏమిరా